నా పేరు మౌనిక. మా అబ్బాయి విహాన్ స్టార్టింగ్లో నుంచి వాడికి వర్డ్స్ సరిగ్గా వచ్చేవి కావు అండ్ వాడి మీద దాదాపు హోప్ వదిలేసుకున్నాం. చాలా థెరపీస్, చాలా మెడిసిన్స్ తర్వాత లైవ్వెల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎవరు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రెఫర్ చేసింటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నార్మల్గా అంత హై హోప్స్ ఏం పెట్టుకోలేదు. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 monthsకి నిజంగా నేను డెవలప్మెంట్స్ చూశాను. 3 months తర్వాత చూశాను డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఐ రియల్లీ హోప్ తను మేబీ ఇక్కడే నార్మల్ అవుతాడు అనేది గట్టి నమ్మకం ఇప్పుడు స్టార్ట్ అయింది నాలో. ఇక్కడ నేను స్పీచ్ థెరపీ తీసుకున్నాను, ఓటీ తీసుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ 6 months అయింది నేను ఇక్కడికి వచ్చి. ఇది 7th month రన్నింగ్. 6 months పూర్తి కంప్లీట్ అయింది. రియల్గా డెవలప్మెంట్స్ చెక్ చేసినాక ఇక్కడ వీళ్ళు రీసెంట్గా స్కూల్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ హాఫ్ డే. ఈ హాఫ్ డేలో కూడా విహాన్ నార్మల్గా వాళ్ళ స్కూలింగ్ ప్రీ స్కూల్ లాగా ఉంది. సో వాడు ఇక్కడ కూడా కొంచెంగా డెవలప్మెంట్ జరుగుతుంది. స్పీచ్ ఓటీ అన్నాను కదా, స్పీచ్కి సంతోష్ సార్, ఓటీకి సరోజిని మేడం. వీళ్ళు నిజంగా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. విహాన్ని నార్మలైజ్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. ఇంకా ఏం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ గ్రూప్ థెరపీస్ అనేటివి నాకు నిజంగా నచ్చినాయి. నిజంగా వీళ్ళు తీసుకునే ఆ గ్రూప్స్ తీసుకునే ఆ టాపిక్స్ అనేటివి బాగున్నాయి. ఇట్ ఈస్ నాట్ జనరల్గా తీసుకునే కాకుండా ఒక టైము, ఒక పండగకి కానీ ఒకటి వాళ్ళకి పిల్లలకి తెలియడానికి ఏం జరుగుతుంది చుట్టూ అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి వచ్చేలాగా అందరు పిల్లల్ని కూర్చోబెట్టి చేపించేది గ్రూప్ థెరపీస్ అనేది బాగున్నాయి. అండ్ రీసెంట్లీ మేము జూకి కూడా వెళ్ళాము. విహాన్ని బయటికి తీసుకెళ్ళడం అనేది నాకు ఎంత కష్టమో ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన జూకి తీసుకెళ్ళిన తర్వాత వాడు కూడా నార్మల్గా వాళ్ళని తీసుకెళ్ళొచ్చు అనేది ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఫ్యూచర్లో 2 పిల్లలతో నేను ఈజీగా ఫ్రీగా తిరుగుతాను అన్నట్లు. ఈ విహాన్లో వచ్చేసి డెవలప్మెంట్స్ అనేటివి నేను చూసినవి అంటే ఇక్కడ కాకుండా నేను ఇంట్లో చూసినవి ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, సిట్టింగ్. ఇక్కడికి వచ్చినాక వాడికి కొంచెం హైపర్ తగ్గి వాడి ఇంట్లో కూర్చుంటున్నాడు అండ్ కమాండ్స్ కూడా ఫాలో అవుతున్నాడు. సింగిల్ కమాండ్స్ నిదానంగా మనం చెప్పినవి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కొంచెం అర్థం చేసుకుంటున్నాడు వాడు. ఇక్కడ స్పీచ్ కూడా కొంచెం డెవలప్ అయ్యింది. చెప్పిన మాట రిపీట్ చేయడం, ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాడు. I know it is not complete, but I feel like it will be complete here. Thank you.